ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు వారి శిష్యులు వచ్చి నీ రాకడ సూచనలు ఏంటని అడిగినప్పుడు యేసయ్య ఇలా చెప్తారు. 4వ వచనంలో, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి అని చెప్పి. అవును, అంచె దినాల్లో జరిగేది ప్రాముఖ్యమైన పని ఇదే. అదే అధ్యాయం 11వ వచనంలో యేసయ్య చెప్పారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారని. సూచక్రియలు మహత్కార్యాలు చేసి ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తారని చెప్పి అదే అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అలాగే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో పౌలు ఇలా చెప్పాడు, సాతాను వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడని చెప్పి. ఇప్పుడు మోసగించబడతారు. కనుక అలా జరగకుండా ఉండాలి అంటే మనకి పరిశుద్ధాత్మని యొక్క సహాయం కావాలి. పరిశుద్ధాత్మ సహాయం ఎలాగ వస్తుందంటే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన మనకు అనుగ్రహించబడతాడని అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడి ఉంటది అనమాట. కనుక ఆయన వచ్చినప్పుడు ఏంటంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడని యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది. అలా సర్వసత్యంలోనికి నడిపిస్తూ తప్పుడు బోధలు అబద్ధ బోధలు వీటన్నిటి నుండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. సత్యం ఏంటన్నది వివరిస్తూ మోసపోకుండా ఆయన కాపాడతాడు అనమాట. అలాగా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో వరాల లిస్ట్ ఉంది. అందులో ఒకటి ఆత్మల వివేచన వరం ఉంటది. అది ఖచ్చితంగా ఈ దినాల్లో మనకు అవసరం. ఎందుకంటే మోసపరచబడకుండా ఉండాలంటే ఆ వరం అవసరం. అది ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఆయన అడగాలి, నాయన ఇలా వాక్యం చెప్తుంది కదా, నేను మోసగించబడకుండా నాకు ఆ వరాన్ని దయచేయి ప్రభు అని చెప్పి పౌలు కూడా చెప్పాడు కదా 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో, మీరు ఆత్మవరాలను ఆసక్తితో అపేక్షించడానికి. ఇప్పుడు మనకి ఈ కాలంలో అవసరమైన వరం ఏంటంటే ఆత్మల వివేచన. మరొకటి భాషల వరం ఉంటే ఆ సాతాను మన జోలికి రాకుండా ఉండగలుగుతాడు. కనుక ఈ రెండు ఉంటే మాక్సిమం మనం సేవ్ అయిపోయినట్టే. ముఖ్యంగా ఆత్మల వివేచన వరం ఉంటే మనల్ని ఎవ్వడూ కూడా ఏమీ చేయలేరు. సాతాను వెలుగుదూత వేషం వేసుకొచ్చినా సరే మనం మోసపోం. ఎందుకంటే అది అపోస్తల కార్యంలో పౌలు పుత్తోని దెయ్యాన్ని ఎలా వెలగొట్టాడు. మీరు ఆ వృత్తాంతం చదివితే మంచిగా మాట్లాడండి, కానీ దురాత్మను ఎలా ఐడెంటిఫై చేశాడు, ఆత్మల వివేచన ఉంది. కాబట్టి ఆ వరం చాలా అవసరం ఈ అంచె దినాల్లో, లేదంటే మనం మోసగించబడతాం. కనుక మీరు ఆసక్తి ఆ వరాన్ని అపేక్షించాలని, ఎవరు మోసగించబడకుండా దేవుని రాకడలో ఎత్తబడాలని ప్రభు అయిన యేసు నామమున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.